హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే B1 B2 వీసా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ నీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఎలా అప్లై చేయాలి. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా సరే మీరు B1 B2 అప్లై చేస్తున్నట్టయితే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏదంటే మీరు ఏదైనా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ముందు మనకి DS-160 ఫామ్ అనేది ఉంటది అనమాట. సో అది కంపల్సరీగా ఫిల్ చేయాలన్నమాట. ఎవరైతే మీ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ వస్తున్నారో వాళ్ళకి DS-160 ఫామ్ అనేది సపరేట్ గా ఫిల్అప్ చేసుకోవాలి. మా పేరెంట్స్ విజిటింగ్ వీసా పైన ఇక్కడికి వస్తున్నారు యుఎస్ కి. సో వాళ్ళకి నేను మా మదర్ కి ఫాదర్ కి ఇద్దరికి DS-160 ఫామ్ అనేది ఫిల్ చేశాము. దాంట్లో డీటెయిల్స్ అన్ని సింపుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మన అడ్రస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవే ఉంటాయి. సో అన్ని క్లియర్ గా ఫిల్ చేసుకుని DS-160 ఫామ్ అయితే సబ్మిట్ చేస్తాం. తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నమాట. మా పేరెంట్స్ ఉన్నది హైదరాబాద్ కాబట్టి 2 హైదరాబాద్ స్లాట్స్ బుక్ చేసుకున్నారు. సో మనకు కావాలనుకుంటే చెన్నైలో అలా డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటాయన్నమాట స్లాట్స్ అనేది. అది మనం చూసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట, ఏ ఏరియాలో మనకు కావాలి అనేది. ఒకసారి DS-160 ఫామ్ సబ్మిట్ చేసేసాక మనం ఈ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం కదా. సో ఈ వీసా అపాయింట్మెంట్ అనేది మన జీమెయిల్ ఐడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ కన్ఫర్మేషన్ పేజ్ అనేది ఓపెన్ చేస్తే మనకు దాంట్లో 2 ఉంటాయి అపాయింట్మెంట్స్ అనేది. ఒకటి బయోమెట్రిక్ అండ్ ఇంకొకటి వీసా ఇంటర్వ్యూ. బయోమెట్రిక్ కి మనం ఏం డాక్యుమెంట్స్ ఎక్కువ క్యారీ చేయని అవసరం లేదు. జస్ట్ DS-160 కన్ఫర్మేషన్ పేజ్, ఈ బయోమెట్రిక్ అపాయింట్మెంట్ లెటర్, అలానే పాస్పోర్ట్, ఇవి పట్టుకుంటే సరిపోతుంది. డాక్యుమెంట్స్ ఎక్కువ ఏం అవసరం లేదు. అలానే ఐడి ప్రూఫ్ జిరాక్స్, ఇవి తీసుకొని మనకి బయోమెట్రిక్ అయితే వెళ్ళిపోతాము. బయోమెట్రిక్ లో జస్ట్ మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్స్ అవన్నీ చెక్ చేస్తారు. ఈ రోజైనా ఏ టైం కి స్లాట్ ఏంటి అనేది. అలానే ఇంకొకటి ఏంటంటే DS-160 ఫామ్, ఈ 2 చెక్ చేసిన తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ అలానే ఫొటోస్ తీసుకుంటారనమాట మనవి అక్కడే. సో ఫింగర్ ప్రింట్స్ అనేవి అయితే మాత్రం 2 హ్యాండ్స్ వి తీసుకుంటారనమాట. ఫస్ట్ 4 తీసుకుంటారు ఫింగర్స్, అలానే థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటారు. తర్వాత మనకి మన ఫోటో అనేది కూడా క్యాప్చర్ చేస్తారు. ఈ 2 అయిపోయిన తర్వాత మనకి బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంటర్వ్యూకి ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే, వాళ్ళు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వస్తున్నారు కదా ఇక్కడ మనం చూడడానికి. సో విజిటింగ్ వీసా పైన వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు క్యారీ చేయాలన్నమాట ఇంటర్వ్యూకి. అవి ఏమేం డాక్యుమెంట్స్ అంటే లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్, అలానే I-797 ఫామ్, ఆఫర్ లెటర్, బ్యాంక్ స్టేట్మెంట్స్, పే స్లిప్స్, రీసెంట్ గా 3 months ఏవైతే ఉంటాయో ఆ పే స్లిప్స్ కూడా సెండ్ చేస్తే మంచిది. W2 ఫామ్ అంట. సో లేటెస్ట్ గా మీరు ఏదైతే ట్యాక్స్ పే చేస్తారో ఆ W2 ఫామ్ అనేది సెండ్ చేయండి. పేమెంట్ స్లిప్స్, I-94 పాస్పోర్ట్స్, మన పాస్పోర్ట్స్ కూడా ఉంటే మంచిది అనమాట జిరాక్సెస్ వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ వెరిఫికేషన్ ఫామ్, ఇన్విటేషన్ లెటర్ ఏంటంటే పేరెంట్స్ ని మనం ఇక్కడ నుంచి ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక లెటర్ మనం రాసి పంపించాలన్నమాట వాళ్ళకి. అలానే US కాన్సులేట్ లెటర్ కూడా. అండ్ ఇవి మనవి వాళ్ళు క్యారీ చేయాల్సినవి. అలానే పేరెంట్స్ వి కూడా కొన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేయాలన్నమాట. అవేంటంటే వాళ్ళ DS-160 కన్ఫర్మేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. అలానే వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు కదా ఆ కన్ఫర్మేషన్ ఫామ్, వాళ్ళ పాస్పోర్ట్స్, అలానే ఒకవేళ జాబ్ హోల్డర్ అయి ఉంటే అక్కడ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, పే స్లిప్స్ కూడా పట్టుకుంటే మంచిదన్నమాట రీసెంట్వి. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీకు అన్ని యూజ్ అవుతాయా అంటే అన్ని యూజ్ అవ్వకపోవచ్చు, బట్ ఇవే అడుగుతారనమాట మోస్ట్లీ మనకి. సో మనం అన్ని క్యారీ చేస్తే బెటర్ అనమాట. అక్కడ మన పేరెంట్స్ ఒక్కలే ఇంటర్వ్యూకి వెళ్ళేటట్టుంటే వాళ్ళు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు. సో మనం ఎన్నైతే అన్ని డాక్యుమెంట్స్ వీలైతే అన్ని ప్రొవైడ్ చేసేస్తే వాళ్ళు క్యారీ చేస్తారు కాబట్టి ఏదైనా సరే వాళ్ళు అడిగినప్పుడు తీసి వెంటనే ఇవ్వడానికి వాళ్ళకి హ్యాండీగా ఉంటారనమాట. అండ్ అలానే ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మీరు మరీ టెన్షన్ పడిపోని అవసరం లేదు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ అలానే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా, ఒకవేళ మన పేరెంట్స్ కానీ ఎవరికైనా ఇంగ్లీష్ అంత కమ్యూనికేట్ చేయడానికి రాదు కదా, కొంచెం పానిక్ అవ్వకండి. బికాస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా సరే ఇంటర్ప్రిటర్ అనేది దొరుకుతారనమాట. ఇంటర్ప్రిటర్ అంటే మనకి ట్రాన్స్లేటర్ అనమాట. సో మన నేటివ్ లాంగ్వేజ్, మనకి ఇప్పుడు తెలుగు కానీ హిందీ కానీ ఏదైతే మన నేటివ్ లాంగ్వేజ్ ఉంటుందో సో దాంట్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారనమాట. మనం ఇంటర్ప్రిటర్ ని పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళు మనం వెళ్ళాక కూడా అక్కడ వీసా ఇంటర్వ్యూ దగ్గర కూడా అడుగుతారనమాట మనల్ని. బయోమెట్రిక్ దగ్గర అడుగుతారు, వీసా ఇంటర్వ్యూ దగ్గర కూడా మనల్ని అడుగుతారు ఇంగ్లీష్ ఓకేనా లేకపోతే ట్రాన్స్లేటర్ కావాలా అనేసి. అప్పుడు మనం ట్రాన్స్లేటర్ ని చూస్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడేదాన్ని ట్రాన్స్లేటర్ మన నేటివ్ లాంగ్వేజ్ లో మనకు కమ్యూనికేట్ చేస్తాడు. సో దట్ మనము వాళ్ళకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. బెటర్ మన నేటివ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవడము. బికాజ్ ఒకవేళ వాళ్ళు మాట్లాడింది కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం అవ్వకపోయినా
మనం రిపీట్ చేయమని అడుగుతూ ఉండాల్సి వస్తుంది. దాని బదులు ఇలా ట్రాన్స్లేటర్ ని చూస్ చేసుకోవడమే బెటర్. అండ్ మీకు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలానే మా పేరెంట్స్ కి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎలా జరిగింది ప్రాసెస్ అనేది వాళ్ళని నేను షేర్ చేసుకుంటాను. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.